హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో కీమా పులావ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్లు వేసుకోవాలి. మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకొని ఇక్కడ నేను కీమా పులావ్ చేయడానికి 300 గ్రాముల వరకు కీమాని తీసుకున్నాను. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కాక హోల్ గరం మసాలాని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, బిర్యానీ ఆకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కీమాని వేసుకోవాలి. కలుపుకోవాలి. మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కీమాని ఉడికించుకోవాలి. కీమాలో నీళ్లు ఊరి ఆ నీళ్లు ఎగిరిపోయి ఇలా నూనె పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కలుపుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న 1.5 గ్లాసు బాస్మతి రైస్కి 2.5 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని
మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం దగ్గర పడుతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే కీమా పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కీమా పులావ్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన కీమా పులావ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.